నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈరోజు నేను మీ ముందరికి స్తోత్రావళి అనేటువంటి ఒక కొత్త శీర్షికతోటి వచ్చానండి. స్తోత్రావళి అంటేనే మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. అవునండి, దేవుడికి సంబంధించినటువంటి ఎన్నో స్తోత్రాలని ఈ ప్లేలిస్ట్లో పొందుపరుస్తూ ఉంటాను. వీలైనన్ని ఎక్కువ స్తోత్రాలు తేవటానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు మొదటిగా నేను తీసుకొచ్చేది శ్రీ లలితా సహస్రనామం అండి. ఇది ప్రతి ఇంట్లో గుమ్మంలోనూ ఈ లలితా సహస్రనామ పారాయణ జరుగుతుందని నేను ఎందుకో గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే కనీసం రాని వాళ్ళు ఈ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారము మంగళవారం కనీసము అది పెట్టుకుని అందరూ వింటారని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు నా చుట్టుపక్కల కూడా ప్రతి ఇంట్లోనూ నేను చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ ఆడవారు చాలా బాగా ఈ లలిత సహస్రాన్ని చదువుతున్నారండి. అలాగే నాకు కనిపించిన ఆణిముత్యాల లాంటి వాళ్ళని కొంతమందిని నేను ఏరుకున్నానండి. వాళ్ళ ద్వారా ఈ స్తోత్రాన్ని మీకు అందించడానికి మీ ముందుకు వస్తున్నానండి. నా ఉద్దేశం ప్రకారం తప్పులు లేకుండా స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చదివితే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. పైగా ఈ స్తోత్రాన్ని మీకు తేవటానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఏంటంటే మనము చదువుకునేటప్పుడు ఏదో ఫలితాలు వచ్చేసేయాలి, ఇలా ఒక టార్గెట్ పెట్టుకుని ఇవన్నీ నాకు తెలియదండి. నా ఉద్దేశం ప్రకారము దైవ చింతన మన మనసులోని బాధని కానీ ఏదైనా సంఘర్షణని కానీ లేదంటే వేరే ప్రాపంచిక విషయాల మీద దృష్టి కానీ లేకుండా కాసేపు ప్రశాంతంగా ఆ దేవుడి గురించి చదువుకుంటే మనకి స్థిమితం వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మీ ముందరికి తేవడం జరిగిందండి. ఒక దగ్గర హాయిగా కూర్చుని మఠం వేసుకుని అమ్మవారిని చదువుతుంటే మనకి వేరే ఆలోచనలు డిస్టర్బ్ కాకుండా అసలు ఈ ప్రశాంతమైన లలిత సహస్రాన్ని మీరు కనుక పెట్టుకుని దాంతోపాటు చదువుకున్నారంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమ్మవారి మీదే మనకు నిలుస్తుందని నేను నమ్ముతున్నానండి. అందుకే నేను మీకు ఈ స్తోత్రాన్ని మీ ముందరికి తేబోతున్నాను. దయచేసి మీరందరూ వెళ్ళి నా స్తోత్రావళి అనే ప్లేలిస్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి లలితా సహస్రనామాన్ని తప్పకుండా వినండి. ఈ స్తోత్రాన్ని మనకు అందించిన వారు శ్రీమతి మేకా సూర్యజ్యోతి గారు. మళ్ళీ వచ్చే సంచికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.